న్యూస్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం కేడర్ యత్నించింది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. దాంతో బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అటు కాంగ్రెస్ కార్యాలయానికి హస్తం నేతలు చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అక్కడ కాంగ్రెస్ కార్యాలయం వద్ద అయితే బీజేవైఎం నాయకులు అయితే ముట్టడించారు. పోలీసులకి వారికి మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. అసలు ఎందుకు ఈ ఘటన చోటు చేసుకుంది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యాలయాలపై బీజేపీ నాయకులు బీజేవైఎం సంబంధించిన నాయకులు కార్యకర్తలు ముట్టడికి యత్నిస్తున్నారు. ఈ కోణంలో ఇప్పటికే నిన్న బీజేపీ కార్యాలయంపై ఎన్ఎస్పీఐ సంబంధించిన కావచ్చు, యూత్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ముట్టడించడంపై ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే సీరియస్ అయ్యారు. పార్టీ కార్యాలయాలపై సంస్కృతి మంచిది కాదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో బీజేపీ సంబంధించిన కార్యకర్తల నాయకులు కూడా కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దాడులకు యత్నిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కోణంలోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యాలయంపై బీజేవైఎం సంబంధించిన నాయకులు ముట్టడికి యత్నించారు. ఈ కోణంలో పోలీసులకి బీజేవైఎం సంబంధించిన నాయకులకి తోపులాట చోటు చేసుకుంది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలియగానే వెంటనే ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్బీన్ అమ్దన్ ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి చేరుకుంటున్నారు. ఇలాంటి సంస్కృతి మంచిదిగా ఇప్పటికే చెప్పడం జరిగింది. కానీ కిషన్ రెడ్డికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటివరకు అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలు మెరుగైన విషయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకే ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే ఊరుకోలేక తనమే ఈ బీజేపీ సంబంధించిన నాయకులు దాడులకు యత్నిస్తున్నారు, పార్టీ కార్యాలయాలు ముట్టడిస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి. కానీ ఈ రోజు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అంటే అదేదైతే బీజేపీ సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ముట్టడించేందుకు, పార్టీపై దాడి చేసేందుకు యత్నించిన కోణంలో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ పోలీసులకి బీజేపీ సంబంధించిన నాయకులకి తోపులాట చోటు చేస్తుంది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులతో మోహరించారు. పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని చెప్పినప్పుడు కూడా బీజేపీ సంబంధించిన నాయకులు ఇలాంటి ముట్టడించడం లేకపోతే దాడులు చేయడం సంస్కృతి మంచిది కాదు, ఇదంతా మానుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు. ఒకవేళ ఇలాంటి సంస్కృతి కొనసాగిస్తే మాత్రం తగ్గించేది లేదు, ఊరుకునేది లేదు, పెద్ద ఎత్తున మేము కూడా ఎదుర్కొంటామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే హెచ్చరిస్తున్నారు. అయితే రాజేష్, ఇప్పుడు అక్కడ కార్యాలయం వద్ద అయితే ఆ ఉద్రిక్త పరిస్థితులు అనేవి పోలీసులు సాల్వ్ చేశారా? ఎందుకంటే హస్తం నేతలు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై ఏమన్నా మళ్ళీ స్పందించే అవకాశం ఉందంటారా? మళ్ళీ గొడవలకి తావు లేకుండా పోలీసులు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పార్టీ కార్యాలయంపై దాడికి యత్నించిన కోణంలో పోలీసులు సీరియస్ చేస్తున్నారు. అని పోలీసుని మభ్యపెట్టి లేకపోతే వేరే రూట్ నుంచి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు అలర్ట్ అయ్యారు. పెద్ద ఎత్తున పోలీసులు మోరించారు. ఏసీపీ సమక్షంలో పెద్ద ఎత్తున సిఐలు సంబంధించిన పోలీసులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. పార్టీ కార్యాలయం అంటే వేరే ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు ఉన్న కోణంలో అక్కడికి వెళ్లి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సంబంధించిన ఏదైతే పార్టీ బీజేపీ సంబంధించిన బీజేపీ కావచ్చు, బీజేపీ సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రక్షణగా పోలీసులు అయితే మొత్తం పెద్ద ఎత్తున మోహరించారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇలాంటి సంస్కృతి మంచి కావు. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తాం, లేకపోతే వాళ్ళపై కేసులు నమోదు చేసే విధంగా ఒత్తిడి చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతానికైతే నిలకడగా ఉంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.